మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న మీనా దగ్గరికి వచ్చి, "ఏమైంది మీనా?" అనేతో అడుగుతూ ఉంటాడు బాలు. ఆ మాటకి, "ఇలా నన్ను అవమానించారు. మొగుడు పక్కన ఒకరోజు పడుకోకుండా ఉండలేవా?" అని నానా మాటలు అంటున్నారు వీళ్ళు అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి, "ఎవరు నిన్ను అలా అన్నారో చెప్పు" అనేతో అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి మీనా అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక మీనా బాలుకి చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి. ఇక సత్యం కూడా అటుగా వచ్చి, "ఇలాంటి మాట ఎవరన్నారు మీనా అని" అనైతే విని షాక్ అవుతూ ఉంటాడు. అసలు అలాంటి మాట ఎలా అనగలిగారు అనైతే షాక్ అవుతూ ఉంటాడు. "చెప్పు మీనా, నిన్ను ఈ మాట ఎవరన్నారు" అనైతే అడుగుతూ ఉంటాడు బాలు. బయటకు వచ్చి గట్టిగా అడిగేసరికి రోహిణి అయితే ఆ మాట అత్తయ్య అన్నది మీనాని అనైతే అనేస్తూ ఉంటుంది. అలా అనగానే, "నువ్వసల ఆడదానివేనా? ఆడదానివయ్యుండి అలాంటి మాట అనొచ్చా ఇంకో ఆడదాన్ని? నువ్వేం మనిషివి? నువ్వసలు తల్లివేనా?" అని చెప్పి బాలు అయితే ప్రభావతిని నానా మాటలు అంటూ ఉంటాడు. ప్రభావతి అలాంటి మాట అన్నదని తెలిసి సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. "నువ్వు నా భార్యని అనేసి మాటలు అంటావా?" అని చెప్పి ప్రభావతి మీదకైతే ఫైర్ అవుతూ ఉంటాడు బాలు. ఇక ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి నాన్న అలా చూస్తున్నావు? నీ భార్య నా భార్యనే అనేసి మాటలు అన్నదంట, అది విన్నావా? అసలు ఏ ఆడదైనా అనేసి మాటలు ఇంకో ఆడదాన్ని అంటదా? అసలు అది మనిషేనా?" అని చెప్పి అంటూ ఉంటాడు. సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు బాలు ఆడిన మాటలకి. "నీ భార్య నా భార్యని అనాల్సినంత అవసరం ఏంటి? అసలు తను ఏం చేసిందని అనేసి మాటలు అనాలి" అని గట్టిగా అడుగుతూ ఉంటాడు బాలు. ఆ మాటలకి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "ఈసారి నుంచి నా భార్యని ఎవరు ఏమైనా ఊరుకోను" అని చెప్పి చాలా గట్టిగా అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ మాటలకి సత్యం అయితే అలా చూస్తూ, ఆపురా" అని చెప్పి అంటూ, "నేను ఒక నిర్ణయానికి వచ్చాను" అనేదో అంటూ ఉంటాడు సత్యం. అలా అనేసరికి ప్రభావతి అయితే, "ఏంటి, ఏం నిర్ణయం తీసుకున్నారు మా ఆయన" అనేదో అనుకుంటూ ఉంటాడు. ఇక సత్యం అయితే, "నేను ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దాని మీదే కట్టుబడి ఉంటాను" అనేదో అంటూ ఉంటాడు. ప్రభావతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక లోపలికి సత్యం వెళ్ళి చాపాదిండు తెచ్చుకొని, "నేను ఇక్కడే పడుకుంటా, ఇక్కడే ఉంటా. ఇక నుంచి నన్ను ఎవరు అడడానికి వీల్లేదు" అనేతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది సత్యం కసి.